వెల్కమ్ బ్యాక్. యూపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికల కోసం అధికార ప్రతిపక్షాలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రచారాల హడావిడి కూడా మొదలైపోయింది. ఓటర్లపై హామీల వర్షం కురుస్తోంది. ఈసారి పార్టీలన్నీ తమదైన వ్యూహాలతో ప్రజల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సర్వేలు ఈసారి కూడా బీజేపీదే అధికార పీఠమని తేల్చేశాయి. ఈ సర్వేల ఫలితాలను ఎలాగైనా తారుమారు చేయడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇంతకీ యూపీ దంగల్లో విజేత ఎవరి స్ట్రాటజీ ఏంటి? ఉత్తరప్రదేశ్లో తారాస్థాయికి ఎన్నికల వేడి. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్న పార్టీలు. మళ్లీ కమలానికే జై కొడుతున్న సర్వే ఫలితాలు. కొత్త స్ట్రాటజీలతో ప్రజల మధ్యకు పార్టీలు. వచ్చే ఏడాది మార్చిలో యూపీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే ఆ ఎన్నికల వేడి కనిపిస్తోంది. రాజకీయంగా, సామాజికంగా ఎన్నో వైవిధ్యాలకు ఉత్తరప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్. ముస్లిం ఓటర్లు, కుల సమీకరణాలు, బహుముఖ పోటీతో అక్కడి రాజకీయం గడ్డకట్టించే చలిలోనూ చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ యూపీని మొదలుపెట్టేసింది. ఆ మధ్య వచ్చిన సర్వే ఫలితాలు కూడా కమలానికి అనుకూలంగా వచ్చాయి. ఇది బీజేపీకి మరింత ఊపునిచ్చింది. ఇప్పటికే వ్యూహాత్మకంగా కమల దళం అడుగులు వేస్తోంది. ఓవైపు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని అందరి దృష్టిలో మంచి మార్కులు కొట్టేసింది. అదే సమయంలో యూపీలో వరుసగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తూ ఓటర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా యూపీలో వరుస పర్యటనలు చేస్తున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో కేంద్ర మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. రీజియన్ల వారీగా ప్రచార కమిటీలను కూడా సిద్ధం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఇప్పుడు అంతకు మించిన మెజారిటీతో విజయకేతనం ఎగురవేయాలని కమలం నేతలు పావులు కదుపుతున్నారు. అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్షాలు కూడా కొత్త వ్యూహాలతో ఎన్నికల్లో అడుగు పెడుతున్నాయి. ఇప్పుడు బీజేపీ తరువాత యూపీలో అందరినీ ఆకర్షిస్తున్న పార్టీ కాంగ్రెస్. ఈసారి యూపీలో హస్తం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మొత్తం బాధ్యతలు ప్రియాంక గాంధీపైనే పెట్టింది. ఆమె కూడా కొత్త స్ట్రాటజీతో మహిళా ఓటర్లే టార్గెట్గా అడుగులు వేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ ఒంటరిగానే పోటీకి దిగాలని డిసైడ్ అయింది. అంతేకాదు, ఎన్నికలకు ముందుగానే ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ జనాకర్ష మేనిఫెస్టోను విడుదల చేసి రేసులో ముందు నిలిచింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 40% టికెట్లు మహిళలకు కేటాయిస్తామని ప్రకటించింది. ప్రియాంక గాంధీ 100 రోజుల యాక్షన్ ప్లాన్తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. దీనికోసం ఓ యాక్షన్ టీంను సిద్ధం చేసి జనంలోకి పంపుతున్నారు. ఆమె కూడా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్ట నష్టాలు తెలుసుకుంటున్నారు. ప్రధాని యోగి నియోజకవర్గాల్లో వరుస పర్యటనలు చేస్తూ దూకుడుగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ దెబ్బకు సమాజ్వాదీ పార్టీ అధికారానికి దూరమైంది. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ కొత్తగా సాహసం చేస్తున్నారు. ఈసారి తాను పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించారు. పార్టీని ముందుండి నడిపిస్తానంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎస్పీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఎస్పీకి 47 సీట్లు వస్తే కాంగ్రెస్కు 7 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఎస్పీ కాంగ్రెస్ కూటమిని బీఎస్పీ దెబ్బకొట్టింది. ఆ ఎన్నికల్లో బీఎస్పీకి 22.2% ఓట్లు, ఎస్పీకి 21.8% ఓట్లు వస్తే కాంగ్రెస్కు 6.2% ఓట్లొచ్చాయి. బీజేపీకి 39.7% ఓట్లొచ్చాయి. అయితే ఎస్పీ ఒంటరిగా పోటీ చేసుంటే కనీసం సీట్ల సంఖ్య అయినా పెరిగి ఉండేది. అయితే ఈ ఎన్నికల్లో ఎస్పీ ఆర్ఎల్డీతో పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయింది. ఇంకా చిన్న పార్టీలను కూడా తమతో కలుపుకునిపోయే ఆలోచనలో ఉంది. ఇక బీఎస్పీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి ప్రకటించారు. దళితులు, అగ్రవర్ణాల కాంబినేషన్లో గతంలో మాయావతి అధికారంలోకొచ్చారు. ఈసారి అదే ఫార్ములాను బలంగా నమ్ముకున్నారు. అయితే ఈసారి బీఎస్పీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఎంఐఎం కలిస్తే లౌకిక ఓట్లు చీలిపోయిన బీహార్, అస్సోం అసెంబ్లీ ఎన్నికల్లానే యూపీలోనూ బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశముంది. ఈ పొత్తు ఎస్పీకి కూడా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఈ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ మధ్య పొత్తుకు అవకాశం తక్కువగానే ఉంది. మరి ఎన్నికల సమయానికి బీఎస్పీ, ఎంఐఎం ఎలా ముందుకెళతారన్నది ఆసక్తికరంగా మారింది.
అటు యూపీలో తన ఉనికి కోసం ఎంఐఎం ప్రయత్నిస్తోంది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటన చేసింది. ప్రధానంగా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టింది. అక్కడ ఓటింగ్ను పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే ఎంఐఎం పోటీతో ఎస్పీ, పీఎస్పీ, కాంగ్రెస్కు ముస్లిం ఓట్లు దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ముస్లిం ఓట్లను తీసుకుంటున్న పార్టీలు వారికి ఎలాంటి లబ్ధి చేకూర్చడం లేదని ఇప్పటికే అసదుద్దీన్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రతిపక్షాల పొత్తులు, స్ట్రాటజీలు ఎలా ఉన్నా ఇప్పుడు అందరి చూపు బీజేపీ పైనే ఉంది. మరోసారి అధికారాన్ని దక్కించుకుని తమకు తిరుగులేదని నిరూపించుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే వచ్చిన సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కమలదళం రాచమార్గం వేసుకుంటుంది. పక్కా ప్రణాళికతో, పక్కా వ్యూహంతో ఓటర్లను మెప్పించేలా అడుగులు వేస్తోంది. నిజానికి ఈ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. దీనికి సర్వేలు కూడా బలం చేకూర్చాయి. అయితే తాజాగా యూపీలో వచ్చిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే కొంత నిరుత్సాహపరిచాయి. ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థులే ఎక్కువ మంది గెలిచారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే అయోధ్య, వారణాసి, మధుర లాంటి హిందుత్వ రాజకీయాలకు కీలకమైన ప్రాంతాల్లోనూ బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థులు ఓడిపోయారు. ఎస్పీ అంతగా ప్రచారం చేయనప్పటికీ ఓటర్లంతా ఆ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులనే గెలిపించారు. అయితే ఈ పంచాయతీ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కొలమానంగా తీసుకోలేం. వచ్చే ఏడాది నాటికి మూడంతా మారిపోతుంది. ఎన్నికలకు దగ్గరలో ఎవరైతే స్ట్రాటజిక్ గా ఓటర్లను మెప్పిస్తారో వాళ్లే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ తూర్పు యూపీని టార్గెట్ చేసింది. ఇప్పటికే అక్కడ 3 సార్లు ప్రధాని మోదీ పర్యటనలు చేశారు. ఈ ఎన్నికల్లో వ్యవసాయ చట్టాలు తమకు అస్త్రంగా మారుతాయని భావించిన ప్రతిపక్షాల ఆశలపై ఇప్పటికే మోదీ నీళ్లు జల్లారు. వాటిని ఉపసంహరించుకోవడమే కాదు, రైతులకు క్షమాపణలు చెప్పి వారి మనసులు గెలుచుకున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో ఆయనకు బాగా తెలుసన్నది ఈ ఘటనతో తేలిపోయింది. తూర్పు యూపీపై కమలదళం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ నవంబర్ 16న పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. అంతకుముందు ఖుషీనగర్, సిద్ధార్థ్ నగర్లో ఎయిర్పోర్ట్, మెడికల్ కాలేజీని ప్రారంభించారు. అంతేకాదు కాశీ కారిడార్ను ఓపెన్ చేసేందుకు త్వరలో వారణాసికి వెళ్లనున్నారు మోదీ. మోదీ వరుస పర్యటనలతో బీజేపీ ఎంతగా తూర్పు యూపీపై దృష్టి పెట్టిందో అర్థమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెలలో తూర్పు యూపీలో పలు ప్రాజెక్టులు ప్రారంభించారు. త్వరలోనే మళ్లీ అక్కడ పర్యటించనున్నారు. ఇటు మోదీ, అటు అమిత్ షాల వరుస పర్యటనలు, అభివృద్ధి పనులు ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చనున్నాయి. పూర్వాంచల్ ప్రాంతమంతా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. మోదీ, యోగి నియోజకవర్గాలు కూడా ఇక్కడే ఉన్నాయి. 2017 రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పూర్వాంచల్లో అఖండ విజయం సాధించింది. ఆ రీజియన్లో మొత్తం 164 స్థానాలుంటే అందులో 115 స్థానాలను గెలుచుకుంది. ఆ ప్రాంతంలో ఎస్పీకి 17, బీఎస్పీకి 15, కాంగ్రెస్కు 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ప్రతిపక్షాలకు ఆ స్థానాలు కూడా మిగల్చకూడదని బీజేపీ ఫిక్స్ అయింది. మొత్తం క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులేస్తోంది. యూపీలో అత్యంత వెనుకబడిన జిల్లా సిద్ధార్థ్ నగర్. ఇది ఒకప్పటి మాట. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆస్పత్రి, విద్యుత్, రోడ్ కనెక్టివిటీ ఇలా అన్ని మౌలిక సదుపాయాలతో ఆ జిల్లా రూపురేఖలే పూర్తిగా మార్చేసింది. ఇది కూడా తూర్పు యూపీలోనే ఉంటుంది. ఒక్క తూర్పు యూపీలోనే ఏకంగా 1500 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించారంటే ఈ ఎన్నికల్లో ఇదెంత కీలక ప్రాంతమో అర్థం చేసుకోవచ్చు. వింధ్యాచల్ కారిడార్ ప్రాజెక్టుకు 150 కోట్లు కేటాయించారు. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీలో 23,000 కోట్ల పైగా వ్యయంతో నిర్మించిన 341 కిలోమీటర్ల రహదారి ఈ ఎన్నికల్లో బీజేపీకి మైలేజ్ ని తెచ్చిపెట్టింది. లక్నో నుంచి ఘాజీపూర్, అలాగే బీహార్లోని బక్సర్ లాంటి చోట్లకు ప్రయాణ సమయాన్ని 6-7 గంటల నుంచి ఏకంగా 3.5-4 గంటలకు తగ్గించే ఈ రహదారి ఘనత బీజేపీకే దక్కింది. ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్రెస్ వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ
గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ వేని కూడా నిర్మిస్తోంది. ఇది గోరఖ్పూర్ జిల్లాలోని జైత్పూర్ గ్రామాన్ని అజంగఢ్ జిల్లాలోని సలార్పూర్ గ్రామంలోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేతో కలుపుతుంది. యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 160 స్థానాలు అంటే దాదాపు 40% సీట్లున్నది పూర్వాంచల్లోనే. ఈ ఒక్క ఎక్స్ప్రెస్ వే ప్రారంభంతో మొత్తం సీన్ మారిపోయింది. కేవలం రహదారులే కాదు, 2329 కోట్లతో నిర్మించిన 9 కొత్త మెడికల్ కాలేజీల్లో 6 పూర్వాంచల్లోనే ఉన్నాయి. అలాగే అజంగఢ్, అయోధ్య, చిత్రకూట్, ఝాన్సీ, సోన్భద్రలో విమానాశ్రయాల కోసం పనులు జోరుగా సాగుతున్నాయి. అలాగే వారణాసిలో మెట్రో నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. దీంతో పాటు కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇలా యూపీ మూలమూలన అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇవే తమ గెలుపునకు రాచబాట వేస్తాయని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఇవి ఈరోజు స్పెషల్ ఫోకస్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.